హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. ఈ ఆగస్ట్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ క్లాష్ జరగబోతున్నట్లే సెప్టెంబర్ లో ఇద్దరు బిగ్ స్టార్స్ మధ్య బిగ్ ఫైట్ జరగబోతోంది. బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఢీ అంటే ఢీ అంటున్నారు. రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన ఈ ఇద్దరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. దీంతో నటసింహం వర్సెస్ పవర్ స్టార్ సినిమాల ఫైట్ ఏ రేంజ్ లో ఉండబోతుందోనని ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు ఆడియన్స్. సెప్టెంబర్లో రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు థియేటర్స్లోకి వస్తున్నాయి. దసరా సీజన్ని క్యాష్ చేసుకునేందుకు బాక్సాఫీస్ క్లాష్ డిక్లేర్ చేశాయి. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వస్తున్న అఖండ 2 తాండవం, పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్లో వస్తున్న ఓజీ సినిమాలు. ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు సెప్టెంబర్ 25నే థియేటర్స్లో రావటం పక్కా అంటూ రిలీజ్ డైలమాపై ఇప్పటికే సాలిడ్ కన్ఫర్మేషన్ ఇచ్చాయి. ఒకే రోజు ఇద్దరు పెద్ద హీరోలు బరిలోకి దిగటం కన్ఫర్మ్ అవ్వటంతో దసరా బాక్సాఫీస్ పై క్యూరియాసిటీ రోజురోజుకు పెరిగిపోయింది జనాల్లో. అఖండ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న అఖండ 2 తాండవం సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఒక్క సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్న ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ హెవీగా ఉన్నట్లు సమాచారం. డివోషనల్ టచ్ తో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ కావటంతో సినిమాలో విఎఫ్ఎక్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. బాలయ్య ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావటంతో మూవీ అవుట్ క్వాలిటీ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావటం లేదు డైరెక్టర్ బోయపాటి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాని సెప్టెంబర్ 25నే విడుదల చేస్తామని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తోంది అఖండ 2 యూనిట్. దసరా బాక్సాఫీస్ నుంచి బాలయ్యే కాదు పవన్ కళ్యాణ్ కూడా వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ గ్యాంగ్స్టర్ మూవీ త్వరలోనే ప్రమోషన్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతోంది. పవర్ స్టార్ అభిమానులు కూడా ఓజీ ప్రమోషనల్ కంటెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఓజీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో డిమాండ్ చేస్తున్నారు. దీంతో త్వరలోనే ఓజీ నుంచి ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు డివివి నిర్మాతలు. సినిమా రిలీజ్ విషయంలో అనుకున్న డేట్ కే ఓజీ థియేటర్స్ లోకి వస్తాడని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. దీంతో అఖండ 2 ఓజీ వెనక్కి తగ్గేదేలే అనటంతో ఈ సినిమాల ఓపెనింగ్స్, వీకెండ్ కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయోనని ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు ఫ్యాన్స్. వార్ 2 ట్రైలర్ తో సినిమా పైన సాలిడ్ హైప్ క్రియేట్ అయింది. యాక్షన్ సీన్స్ లో నువ్వా నేనా అంటూ అదరగొట్టిన హృతిక్ రోషన్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ లోనూ తగ్గేది లేదంటున్నారు. ఈ సినిమాకి హృతిక్ రోషన్ కంటే తారక్ పారితోషికమే ఎక్కువ అనే న్యూస్ వైరల్ అవుతోంది. ఇందుకే వార్ 2కి ఎన్టీఆర్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ప్రెజెంట్ వార్ 2 మూవీ రెమ్యునరేషన్ టాపిక్ పై బిగ్ డిస్కషన్ జరుగుతోంది. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ యష్ రాజ్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీకి ఎన్టీఆర్ తీసుకుంటున్న పారితోషికం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది. వార్ 2 సినిమాకి 70 కోట్ల రెమ్యునరేషన్ చార్జ్ చేస్తున్నారట తారక్. RRR, దేవరా పాన్ ఇండియా సినిమాల బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ ట్రాక్ రికార్డు ఉన్న ఎన్టీఆర్ కి ఈ మొత్తం ఇచ్చేందుకు సిద్ధమయ్యారట యష్ రాజ్ నిర్మాతలు. తారక్ తీసుకునే ఈ రెమ్యునరేషన్ హృతిక్ రోషన్ కంటే ఎక్కువ అని తెలియడంతో బాలీవుడ్ లో ఎన్టీఆర్ డిమాండ్ ఆ రేంజ్ లో ఉందని సంబరపడిపోతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. వార్ 2 సినిమాకి ఎన్టీఆర్ కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉంటే హృతిక్ రోషన్ పారితోషికంతో పాటు సినిమా లాభాల్లో షేర్ కూడా అడుగుతున్నట్లు తెలుస్తోంది. వార్ 2కి 50 కోట్లకి పైగా చార్జ్ చేస్తున్న హృతిక్ రోషన్ సినిమా లాభాల్లో షేర్ కోసం యష్ రాజ్ నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్నారట. యష్ రాజ్ బ్యానర్లో నటించిన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్లు కూడా ఇదే రూట్లోనే రెమ్యునరేషన్ తీసుకునేవారు. ఇప్పుడు వీరి బాటలోనే లాభాల్లో షేర్ తీసుకునేలా డీల్ చేసుకున్నారట హృతిక్ రోషన్. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కిన వార్ 2 సినిమా ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సినిమాలో గ్లామర్ తో పాటు యాక్షన్ సీన్స్ లో అదరగొట్టిన కియారా అద్వానీ 15 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతున్న వార్ 2 సినిమా యుఎస్, కెనడాలో బుకింగ్స్ తో అదరగొడుతోంది. డాల్బీ అట్మోస్ సౌండ్ ఫార్మెట్ లో విడుదలవుతున్న ఫస్ట్ ఇండియన్ సినిమాగా వార్ 2 రికార్డు క్రియేట్ చేసింది. ఇలా కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తో ఎన్టీఆర్, ఇటు పారితోషికంతో పాటు లాభాల్లో షేర్ తీసుకుంటూ హృతిక్ రోషన్ ఇద్దరూ ఎక్కడా తగ్గేదేలే అంటున్నారు. ఈ ఇయర్ మెగాస్టార్ క్యాలెండర్ బిజీగా నడుస్తోంది. ఓవైపు విశ్వంభరకి ఫైనల్ టచ్ ఇస్తోన్న చిరు, మరోవైపు అనిల్ సినిమాని పరుగులు పెట్టిస్తున్నారు. ఇదే స్పీడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ చేసి దూకుడు చూపిస్తున్న చిరంజీవి మరో హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారనే న్యూస్ మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపింది. ఇంతకీ చిరు రిపీట్ చేస్తున్న డైరెక్టర్ ఎవరంటే చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో సినిమా ఓకే అయిందనే న్యూస్ వైరల్ అవుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా 2023 సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో చిరంజీవి ఫన్ యాంగిల్ ని ఫుల్ గా ప్రజెంట్ చేసి మెగా ఫ్యాన్స్ నుంచి బిగ్ అప్లాజ్ అందుకున్నారు బాబీ. ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ తో అదిరిపోయే సక్సెస్ చూసిన బాబీ
మెగాస్టార్ కోసం ఏ రేంజ్ స్టోరీ రెడీ చేశారో అని డిస్కస్ చేసుకుంటున్నారు అంతా. సెప్టెంబర్లో మొదలయ్యే ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్గా డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని వర్క్ చేస్తారు అని తెలియడంతో ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. డైరెక్టర్ బాబీ కంటే ముందుగా చిరు లైనప్ లో ఉన్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా, నాని ప్రొడ్యూసర్ గా తెరకెక్కబోయే మెగా 158 యాక్షన్ ఎంటర్టైనర్ కి ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి. ప్రజెంట్ ఓదెలా నానితో పారడైజ్ సినిమా చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ మార్చి 26న రిలీజ్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్న పారడైజ్ ఈ ఇయర్ పూర్తయ్యేలా కనిపించకపోవడంతో ఓదెలా సినిమా కంటే ముందుగా డైరెక్టర్ బాబీ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉందంటున్నారు జనాలు. ప్రజెంట్ విశ్వంభర సినిమాకి ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారు చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి ఫుల్ దూకుడు చూపిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో బిజీగా గడిపేస్తున్నారు. ఇన్నాళ్లు విశ్వంభర విషయంలో ఫ్యాన్స్ ని టెన్షన్ పెట్టిన చిరు ఆ సినిమాకి ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారు. ప్రస్తుతం విశ్వంభర శంకర్పల్లిలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇటు డైరెక్టర్ అనిల్తో చేస్తోన్న మెగా 157కి సంబంధించి 3 షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి 4వ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఇలా క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ చేసి ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు మెగాస్టార్. ఇన్నాళ్ళు మేము మిస్ అయింది ఇదే కదా, ఇన్నేళ్లు మేము వెయిట్ చేసింది దీనికోసమే కదా అంటున్నారు విజయ్ దేవరకొండ అభిమానులు. కింగ్డమ్ ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే విజయ్ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడం పక్కా అని డిసైడ్ అయ్యారు రౌడీ బాయ్స్. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టే కింగ్డమ్ సక్సెస్ పైన ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు విజయ్ దేవరకొండ. వరుసగా ఫ్లాప్ లో ఉన్నాడు విజయ్ దేవరకొండ. తమ రౌడీ హీరో ఎప్పుడు కంబ్యాక్ అవుతాడని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు ఫేస్ చేసిన తర్వాత వస్తోన్న కింగ్డమ్ మీదే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు అటు అభిమానులతో పాటు విజయ్. రిలీజ్ కి టైం దగ్గర పడుతూ ఉండడంతో బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ తో సినిమాపై ఫుల్ హైప్ పెంచేశాడు విజయ్ దేవరకొండ. కింగ్డమ్ ట్రైలర్ తోనే అంచనాలు పెంచేసి సినిమా ఓ రేంజ్ బ్లాక్ బస్టర్ అంటూ ఫ్యాన్స్ లో తన స్పీచ్ తో ఫుల్ కాన్ఫిడెన్స్ నింపాడు ఈ రౌడీ హీరో. విజయ్ దేవరకొండ అభిమానులు సెలబ్రేషన్ మోడ్ లో ఉన్నారు. ప్రజెంట్ కింగ్డమ్ వైబ్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు రౌడీ బాయ్స్. కింగ్డమ్ ట్రైలర్ చూశాక విజయ్ దేవరకొండ యాక్షన్, ఎమోషన్, ఎలివేషన్ ప్రతిదీ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. గౌతమ్ తిన్ననూరి మేకింగ్, విజయ్ భాగ్యశ్రీ బోర్సే కెమిస్ట్రీ, సత్యదేవ్తో బ్రదర్ సెంటిమెంట్, అనిరుద్ధ్ మ్యూజిక్ అదుర్స్ అంటున్నారు. విజయ్ దేవరకొండకి కింగ్డమ్ సాలిడ్ కంబ్యాక్ మూవీ అవుతుందని రాసిపెట్టుకోండి అంటున్నారు రౌడీ బాయ్స్. వీటికి తోడు తన పవర్ఫుల్ స్పీచ్ తో ఈ కాన్ఫిడెన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది కింగ్డమ్ యూనిట్. కింగ్డమ్ తో విజయ్ సాలిడ్ హిట్ కొడతారని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు రౌడీ బాయ్స్. బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ తో కింగ్డమ్ పై సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. యుఎస్ ప్రీమియర్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న కింగ్డమ్ ఇప్పటికే 2,50,000కు పైగా టికెట్లు అమ్ముడుపోగా యూకేలో కింగ్డమ్ ప్రీమియర్స్ కి సంబంధించి 24 గంటల్లోనే 10,000 టికెట్స్ సోల్డ్ అయ్యాయి. ఇక తెలుగు స్టేట్స్ లో కింగ్డమ్ ప్రీమియర్స్ కి సంబంధించి 24 గంటల్లో 30,000కు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. యూబైఏ సర్టిఫికేట్ తో ఈ గురువారం థియేటర్స్ లోకి వస్తోంది కింగ్డమ్. సినిమా సక్సెస్ పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న విజయ్ దేవరకొండకి కింగ్డమ్ కంబ్యాక్ మూవీ అవుతుందో లేదో వెయిట్ అండ్ సీ. పెద్ద నుంచి అదిరిపోయే అప్డేట్. దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా. ధనుష్ ఇడ్లీ కడై ఫస్ట్ సింగిల్. మోనికా సాంగ్ కి 10 మిలియన్ వ్యూస్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. రామ్ చరణ్ పెద్ద సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఆగస్టు 25న వినాయక చవితికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్ బుచ్చిబాబు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ మార్చి 27న విడుదల కానుంది. కూలీ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ మోనికా 10 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. క్రేజీ స్టార్ క్యాస్ట్ నటించిన ఈ సినిమా ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకొస్తోంది. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే కాంబినేషన్ లో వస్తోన్న కాంతా సినిమా టీజర్ రిలీజ్ అయింది. సముద్రఖని కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ధనుష్, నిత్యా మీనన్ కాంబినేషన్ లో వస్తోన్న ఇడ్లీ కడై నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ధనుష్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా అక్టోబర్ 1న థియేటర్స్ లోకి రానుంది. విజయ్ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా అర్జున్ చక్రవర్తి టీజర్ రిలీజ్ చేశారు డైరెక్టర్ హనూర్ రాఘవపూడి. ఓ కబడ్డీ ఆటగాడి నిజ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. వరుణ్ సందేశ్ కొత్త సినిమా వన్ వే టికెట్ పూజా సెరమనీ గ్రాండ్ గా జరిగింది. శ్రీ పద్మ ఫిల్మ్స్, రంగస్థలం మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ మూవీని జొరిగే శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. డార్లింగ్ కృష్ణ, మనీషా జంటగా నటిస్తున్న సినిమా బ్రాట్. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా నుంచి యుద్ధమే రాణి అనే సాంగ్ రిలీజ్ అయింది. చైనా పీస్ టీజర్ చాలా నచ్చింది అన్నారు హీరో సందీప్ కిషన్. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.
చూద్దాం.